వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 10:44 రాహువు మృగశిర నక్షత్రం 2వ పాదంలో అంటే వృషభ రాశిలో తన యొక్క ఉచ్చ రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కేతువు జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో వృశ్చిక రాశిలో తన ఉచ్చ క్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రవేశించి రాహుకేతువులు 2022 ఏప్రిల్ 12వ తారీఖు దాకా వాళ్ళ ఉచ్చ క్షేత్రాల్లో సంచరించడం అనేటువంటిది అరుదుగా 18 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అపూర్వమైనటువంటి సంఘటన. ఈ రాహుకేతువుల యొక్క సంచారం రీత్యా 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటంలో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మిథున రాశికి 12వ స్థానంలో వృషభ రాశిలో రాహువు సంచరిస్తాడు, 6వ స్థానంలో కేతువు సంచరిస్తాడు. సహజ సిద్ధంగానే ప్రస్తుతం మిథున రాశి వారికి అష్టమ శని సంచారం జరుగుతోంది. కానీ అష్టమ శని కూడా స్వక్షేత్రంలో ఉంటున్నాడు. ఎట్ ది సేమ్ టైం ఈ మిథున రాశి వారికి రాహువు 12ంట చేరటం, కేతువు 6ంట చేరటం, అవి వాళ్ళ యొక్క ఉచ్చ క్షేత్రాలు అవటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయని కనుక ఆలోచించినట్లయితే ఓవరాల్గా 60 to 70% శుభ ఫలితాలు, ఒక 30% వరకు చెడ్డ ఫలితాలు ఉండేటువంటి పరిస్థితి మిథున రాశి వారికి గోచరిస్తోంది. అయితే ఏ విషయాల్లో ప్లస్లు ఉంటాయి, ఏ విషయాల్లో మైనస్లు ఉంటాయి అనేటువంటి వివరాలని మనం కూలంకషంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, చాలామంది పండితులు ఏమంటారంటే రాహుకేతువులు ఛాయాగ్రహాలు, వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి భావన చాలా మందిలో ఉంది. కానీ ఇది నిజం కాదు. ఇది తెలుసుకోవాలంటే అంటే రాహుకేతువులు ఎంత తీవ్రమైన ప్రభావాన్ని మనుషుల మీద, యావత్ ప్రపంచం మీద, విశ్వం మీద చూపించగలుగుతారనేటువంటి విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవాలంటే రాహువు యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మీకు క్లుప్తంగా 2-3 ముక్కల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రాహువు కశ్యప మహర్షికి, సింహికకి జన్మించినటువంటి వాడు. ఆయన రాక్షసాంశలో జన్మించి దేవతలని మోసం చేసి క్షీరసాగర మథన సమయంలో అమృతం తాగటం జరిగింది. ఈ అమృతం తాగటం అనేటువంటి విషయాన్ని చూసినటువంటి సూర్యచంద్రులు విష్ణువుకి సైగ చేయటం, విష్ణువు ఈ రాహువు యొక్క మాయని అప్పుడు గమనించి సుదర్శన చక్రంతో రాహువు యొక్క తల ఖండించటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే విష్ణువుని సైతం మాయ చేయగలిగినటువంటి శక్తి, అలాగే దేవతల్ని సైతం మాయ చేయగలిగినటువంటి శక్తి రాహువుకు ఉంది అనేటువంటి విషయం స్పష్టంగా తేటతెల్లమవుతోంది. అంతేకాకుండా ఈ రాహువు అమృతం తాగేశాడు గనక మరణం అనేటువంటిది లభించలేదు. ఆ తర్వాత రాహు అఖండమైనటువంటి తపస్సు చేసి గ్రహ కారకత్వాలని సంపాదించాడు. విశ్వం మీద తన యొక్క గ్రిప్ని పెంపొందించుకోవడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా తనకి అపకారం చేసినటువంటి సూర్యచంద్రుల మీద ఉన్నటువంటి కోపంతో గ్రహణాలను ఏర్పరుస్తూ విశ్వంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకి నాంది ప్రస్తావన చేయటం అనేటువంటిది జరిగింది. ఈ అంశాన్ని కనుక మనం కాస్త సునిశ్చితంగా పరిశీలించేటట్లయితే ఇక్కడ రాహువు సర్పగ్రహంగా మారాడు. అంతేకాకుండా ఈ ఇందాక నేను చెప్పినట్టుగా రాహువు అమృతం తాగాడు గనక అమృత యోగాన్ని ఇవ్వగలుగుతాడు. సహజ సిద్ధంగానే సర్పగ్రహం గనక రాక్షసాంశ గనక విషం కక్కగలుగుతాడు, అంటే విషయోగాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. అటువంటి రాహుకేతువులు 18 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఉచ్చ క్షేత్రాల్లో సంచరించడం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి మంచి యోగాన్ని ఇవ్వబోతోంది. అయితే ఈ రాహువు ఎంత గొప్ప ఫలితాలను ఇస్తారనేటువంటి విషయాన్ని మరొక ఉదాహరణ తెలియజెప్తాను. ఏంటంటే
మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్లో కొద్ది మందిని గనక గమనించినట్లయితే అప్పటిదాకా పరమ పేదవారిగా ఉన్నటువంటి వాళ్ళు రాత్రికి రాత్రి మంచి ధనవంతులు అవటం, చాలా స్పీడ్గా కోటీశ్వరులు అవటం అనేటువంటిది మనం చాలామంది విషయంలో గమనించడం జరుగుతోంది. ఇది ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి విషయాన్ని కనుక వాళ్ళ జాతక రీత్యా కనుక పరిశీలించినట్లయితే వాళ్ళ జాతకాల్లో రాహు ఉచ్చక్షేత్రంలో ఉండటం, అలాగే వాళ్ళకి అనుకూలమైన స్థానాల్లో ఉండటం వలన అటువంటి శుభ ఫలితాలని వాళ్ళు పొందగలిగారు. అలాగే నిన్న మొన్నటిదాకా కౌన్సిలర్ కూడా కాలేనటువంటి ఒక వ్యక్తి సర్వసాధారణంగా చాలా సునాయాసంగా ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టరో అయిపోవటం అనేటువంటిది 10 మందికి ఆశ్చర్యం కలిగించేటువంటి అంశంగా మనం అనుకుంటూ ఉంటాం. ఇది కూడా రాహు యొక్క గొప్పతనమే. అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినట్లయితే వాళ్ళ జాతకంలో రాహు ఉచ్చక్షేత్రంలో ఉండటం, అలాగే అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉండటం వలన ఇటువంటి అద్భుతమైనటువంటి శుభయోగాలు, ఆకస్మిక ధనప్రాప్తి అనేటువంటివి కూడా జరగటం మనం ఇన్ని సంవత్సరాల పరిశీలనలో చూడటం జరిగింది. వరన్ బఫెట్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్స్లో ఆ పీక్స్కి వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళ జాతకంలో ఉన్న రాహు యొక్క స్థితే దానికి కారణం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంత బలీయమైనటువంటి గ్రహం గనక ఆ రాహు, అలాగే ఆ కేతువు, ఇక్కడ రాహుకేతువులు వేరు కాదు. విష్ణువు సుదర్శన చక్రంతో రాహు తల ఖండించినప్పుడు తల రాహువైంది, మొండెం కేతువైంది. వీళ్ళిద్దరూ ఒకటే. అందుకని వీళ్ళు గ్రహస్థితిలో ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు, అంటే సమసప్తక స్థితిలో ఉంటారు. అంతేకాకుండా గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్లో అంటే సవ్య దిశలో తిరుగుతూ ఉంటే రాహుకేతువులు మాత్రం యాంటీ క్లాక్ వైజ్లో అపసవ్య దిశలో తిరుగుతారు. అంటే మిగిలిన గ్రహాలు ఏవైనా సరే చెడ్డ ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఉన్నా రాహుకేతువులు గనక శుభ ఫలితాలు ఇచ్చేటట్లయితే వాటిని అక్కడికి ఆపి వీళ్ళు ఇవ్వాల్సినటువంటి మంచి యోగాల్ని స్పష్టంగా ఇవ్వగలరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే రాహుకేతువులు ఇచ్చేటువంటి యోగాలు ఎంత గొప్పవి గనక వాళ్ళని ఛాయాగ్రహాలుగా తీసివేయడానికి వీల్లేదు. అయితే ఏ విషయాల్లో ప్లస్లు ఉంటాయి, ఏ విషయాల్లో మైనస్లు ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో మంచి వినోద కాలక్షేపాలు చేయటం, అలాగే చక్కటి తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్రాలు చూడటం, పిక్నిక్స్కి వెళ్ళటం, అలా మంచి ఆనంద డోలికల్లో ఊగిలాడేటువంటి పరిస్థితి ఈ కేతువు వల్ల వీళ్ళకి కలుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి గతంలో చేసినటువంటి రుణాలు తీర్చివేయగలుగుతారు. ఆర్థికంగా వాళ్ళు ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఉన్నా కూడా చాలా బలపడగలుగుతారు. అకస్మాత్తుగా వీళ్ళు ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. కొత్త ఆలోచనలతో వాళ్ళు సంపాదించుకోవడానికి ఈ కాలంలో, ఈ డ్యూరేషన్లో అంటే సెప్టెంబర్ 23, 2020 సంవత్సరం నుంచి ఏప్రిల్ 12, 2022 లోపల వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తుకి కావలసినటువంటి సమూలమైన మార్పులను చేసుకోవడానికి మిథున రాశి వాళ్ళకి చక్కటి అవకాశాన్ని కల్పించటం జరుగుతోంది. ఇటువంటి స్థితిని మిథున రాశి వాళ్ళందరూ ఉపయోగించుకుంటారు. ఖచ్చితంగా ముందడుగు వేస్తారు. వాళ్ళు చేసేటువంటి వృత్తి ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా, అంటే చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా ఇటువంటి కొత్త అవకాశాలని, కొత్త టెక్నికల్గా డెవలప్ అయ్యి మంచి అద్భుతమైనటువంటి స్థానాలని సంపాదించుకోగలుగుతారు, ఆర్థికంగా బలపడతారు. అయితే ఏ రంగాల వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం బ్రీఫ్గా గమనించినట్లయితే రైతులకి వ్యవసాయ పరంగా మంచి యోగ్యమైన కాలం. అలసందలు, మినుములు, చిరుధాన్యాలు వంటివి గనక వేసేటట్లయితే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. 2021లో మంచి లాభాలని రైతులు పొందగలుగుతారు. మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి సాధారణంగా అష్టమశని జరుగుతోంది. అయినప్పటికీ కూడా ఈ కేతువు యొక్క స్థితి వల్ల మంచి ఉచ్చ స్థితికి వెళతారు. ఆర్థికంగా వాళ్ళు ముందుకెళ్తారు. అలాగే వాళ్ళు పరిపాలించేటువంటి విధానాన్ని కూడా చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఎవరైతే పదవులను ఆశిస్తున్నారో వాళ్ళకి రేపు పదవి వస్తుందనంగా ఇవాళ వరకు తెలియదు, సడన్గా వీళ్ళ పేరు ప్రకటించి మీకు పదవి వచ్చిందని చెప్పడం కూడా ఈ కేతుగ్రస్త వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కేతువు వల్ల ఏర్పడేటువంటి శుభ పరిణామం. అలాగే ఈ కేతువు వల్ల మరొక ముఖ్యమైనటువంటి లాభం ఏం కలుగుతుందంటే అసంఖ్యాకంగా అన్నదానం చేస్తారు. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కేతువు షష్ఠ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా గతంలో చేసినటువంటి రుణాలు తీర్చివేస్తారు. అలాగే కోర్టు కేసులు నిర్దాక్షిణ్యంగా వీళ్ళకి ఫేవర్గా వస్తాయి, కొట్టివేయబడతాయి. అంతేకాకుండా
గతంలో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సమసిపోయే దిశగా మిథున రాశి వాళ్ళు ప్రయాణం చేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. సంతాన అభివృద్ధిని చూసి చాలా సంతోషిస్తారు. జీవిత భాగస్వామితో గతంలో ఏర్పడినటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ రాహు సంచారం సెప్టెంబర్ 23 తర్వాత వివాహ యోగ్యమైన కాలం. వివాహం ఖచ్చితంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సోదర సోదరి వర్గం నుంచి కానీ బంధుమిత్రుల నుంచి కానీ మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇక ఇచ్చేటువంటి చెడ్డ ఫలితాలు ఏంటంటే రాహువు 12 ఉండటం వలన కొన్ని చెడ్డ ఫలితాలను ఇస్తాడు. అవేంటంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళకి సంబంధించి, ఎముకలకి సంబంధించి, మెడకి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ గొంతుకు సంబంధించిన సమస్యలు, ఈఎన్టీ సమస్యలు, పంటి బాధలు, కంటి బాధలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు మిథున రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. ఇక ఆరోగ్య పరిస్థితి విషయానికి వచ్చేటట్లయితే వీరికి కానీ వీరి జీవిత భాగస్వామికి కానీ కొద్దిగా డాక్టర్లకు సైతం అంతుపట్టని కొద్దిపాటి అనారోగ్యాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే పితామహ స్థానంలో, మాతామహ స్థానంలో అంటే తల్లి తరఫు కానీ తండ్రి తరఫు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఆత్మీయులు దూరం అవుతారు. తన అనుకున్నటువంటి వాళ్ళు కొద్దిగా దూరం అవటం అనేటువంటిది మానసికమైనటువంటి ఆందోళనకి గురి చేసేటువంటి అంశంగా ఈ రాహు ఇచ్చేటువంటి చెడ్డ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రాహు 12 ఉండడం వలన ఎవరైతే కోర్టు కేసుల రీత్యా కొంత ఇబ్బంది పడుతుంటారో, అంటే సహజ సిద్ధంగానే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో రాహువు గనక బాగోని స్థితిలో, అంటే సరిగ్గా ఉండని స్థితిలో ఉండేటట్లయితే అనవసరమైనటువంటి కేసులు పెట్టబడాల్సి రావటం, అలాగే కొద్దిగా స్టేషన్ల చుట్టూతా తిరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. కనుక వ్యక్తిగత జాతకంలో రాహు గనక మీకు సరైన స్థితిలో లేకపోతే ఈ ఇబ్బందులు కలుగుతాయి. సరైన స్థితిలో ఉంటే మాత్రం రాహు యొక్క ఉచ్చస్థితి రీత్యా మంచి శుభ ఫలితాలు పొందుతారు. అయితే మాకు ఎలా ఉన్నాడు రాహు అనేటువంటి సందేహం మిథున రాశి వాళ్ళందరికీ వస్తుంది. అది ఎవరు వ్యక్తిగత జాతకం వాళ్ళది వాళ్ళు చూసుకోలేరు కనుక నేను కొన్ని లక్షణాలు చెప్తాను. ఆ లక్షణాలు కనుక మీకు ఉండేటట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో రాహు సరైన స్థితిలో లేనట్లు లెక్క. మొట్టమొదటిది ఏంటంటే మిట్ట మధ్యాహ్నాలు స్నానం చేయటం, అలాగే భోజనం చేసిన తర్వాత స్నానం చేయటం, తరచుగా గోళ్లు కొరకటం, అలాగే వెంట్రుకలు తెంపటం, ఇటువంటివన్నీ కూడా కొన్ని రాహు సంబంధమైనటువంటి లక్షణాలు. ఇక రాహువు వ్యక్తిగత జాతకంలో సరైన స్థానంలో లేనప్పుడు ఆ మిథున రాశి జాతకుడికి మరికొన్ని లక్షణాలు ఉంటాయి. అవేమిటంటే కొంతమందిని మనం గమనించేటట్లయితే భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తారు. సహజంగా చేయవలసిన పని ఏంటంటే స్నానం చేసిన తర్వాత భోజనం చేయాలి. కానీ వీళ్ళు మాత్రం భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తారు. అలాగే పిల్లల్ని కొట్టేటప్పుడు కానీ దండించేటప్పుడు కానీ ఎడం చేత్తో కొట్టే అలవాటు ఉంటుంది. ఇది కూడా ఒక విచిత్రమైనటువంటి రాహు యొక్క లక్షణం. ఎవరైతే అన్నదానం చేయటానికి ఇష్టపడరో వాళ్ళకి మాత్రం రాహు వ్యతిరేక స్థితిలో ఉన్నట్లు లెక్క. అలాగే ఎవరైతే దేవతలు, దేవాలయాలు, గోవులు, బ్రాహ్మణుల్ని వినడానికి వీలైనటువంటి దుర్భాషలు ఆడతారో వాళ్ళకి మాత్రం రాహు వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఉన్నట్లు లెక్క. ఎవరైతే దేవాలయాల సొమ్ముని కానీ, అలాగే బ్రాహ్మణ ద్రవ్యాన్ని కానీ, అలాగే గోధనాన్ని కానీ అపహరిస్తారో వాళ్ళకి రాహువు తీవ్రమైనటువంటి వ్యతిరేకమైనటువంటి దుష్పరిణామాలు ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కనుక నేను చెప్పినటువంటి సమస్యలు ఏవైనా ఉండేటట్లయితే వ్యక్తిగత జాతకంలో రాహువుకి సంబంధించినటువంటి పరిహారాలు పాటిస్తే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి రాహుకేతువులు ఉచ్చస్థితి రీత్యా వచ్చేటువంటి మంచి రాజయోగం, పదవి, ఆర్థిక లాభాలు అన్నీ కూడా ఏర్పడేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది. వాటిలో మొట్టమొదటి పరిహారం ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో కానీ, విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో కానీ అమ్మవారికి మెరూన్ కలర్ కుంకుమతో అర్చన జరిపించి ఈ రాహు సంచరించేంత కాలం అంటే సెప్టెంబర్ 23, 2020 నుంచి ఏప్రిల్ 12, 2022 వరకు నిత్యం అమ్మవారి కుంకుమని ఉదయం స్నానం చేసిన తర్వాత నుదుటిన ధరించేటట్లయితే రాహువు సంపూర్తిగా అనుగ్రహిస్తాడు. అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ప్రతి శనివారం కానీ, మంగళవారం కానీ
అన్నదానం మీకు చేతనైనంత పరిధిలో అంటే మీ ఆర్థిక శక్తి సహకరించినంత మేరకు గనక చేయగలిగితే రాహు అనేటువంటి గ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అలాగే రాహు యొక్క ధాన్యమైనటువంటి మినుముతో గారెలు చేసి చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టడం కానీ, కుక్కలకి, కాకులకి, పశుపక్షాదులకి తినిపించడం గనక చేసేటట్లయితే ఖచ్చితంగా రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే మినుముల్ని నానబెట్టి గురువారం కానీ, శనివారం కానీ ఆవులకి గనక తినిపించగలిగితే ఖచ్చితంగా రాహు యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ రాహు మరింత శుభ ఫలితాలు పొందాలంటే ప్రతిరోజు కానీ, కనీసం శనివారం కానీ రాహుకాల దీపారాధన చేయండి. ఇటువంటి పరిహారాల్లో మీకు ఎన్ని చేతనైతే, ఎన్ని చేయగలిగితే అన్ని చేస్తే రాహు యొక్క అత్యంత శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం, రాహు సర్పగ్రహం. ఈ సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, కాళహస్తి, నాగర్కోయిల్ వంటి సర్పక్షేత్రాలను సందర్శించేటట్లయితే రాహు యొక్క చెడ్డ ఫలితాలు నిస్సంకోచంగా తొలగిపోతాయి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మాత్రమే లభిస్తాయి. కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి చక్కటి శుభ ఫలితాలు పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.